హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇందూస్ క్రియేటివ్ టాక్స్. ఈరోజు వీడియోలో మరికొన్ని జీవిత సత్యాలను తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మట్టిలో కలిసిపోయే దేహం ఊపిరి క్షణాలను లెక్కిస్తుంది. పుట్టుక జ్ఞాపకాలను లెక్క పెడితే అలుపు చూసిన ఆశలు కళ్ళు ఎదురుగా కనిపిస్తూనే ఉంటాయి. చెదిరిపోయిన జ్ఞాపకాలు, చెరిపే అక్షరాలు గుర్తు చేసుకుని బాధపడే కన్నీరే మనసుపై గాయం. ఆకలి రాతలతో పుట్టే కనులకు కలలే ప్రపంచం. కాలానికి విలువ ఇచ్చే మనుషులు, బాధలు బాధ్యతల నుంచి పుట్టేవే అనుభవాలు. డబ్బు నీళ్లు ఎంత దాచి వాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే దాహం విలువ నీళ్లు లేనప్పుడే తెలుస్తుంది. డబ్బు విలువ డబ్బు లేకుండా ఆకలితో బ్రతికినప్పుడే తెలుస్తుంది. తోడుగా ఉండే మన నీడ వెనకే అహంకారం కలిగిన మనిషి ఉంటాడు. మనసు స్వభావం ఎలాంటిదైనా తప్పు చేసే సమయానికి అహంకారమే ఆలోచనలను తప్పు చేసేలా చేస్తుంది. కలల నిశ్శబ్దం చీకటి నీడలో పుట్టే నిజాలు, నిజం కలగా మారే పరిచయం. ప్రపంచాన్ని చాలా కొత్తగా చూస్తాం, కానీ కొత్తగా అనిపించేది మనలో చిరునవ్వే. ప్రపంచం ఎప్పుడూ కూడా ఒకలానే ఉంటుంది. శత్రువు పుట్టింది భయం నుంచే కావచ్చు, కానీ ఆ భయాన్ని చంపేది మాత్రం శత్రువు నీడలో బ్రతికే వెలుతురు కిరణం మాత్రమే. ఒంటరి ఆలోచనలు మొదట భయాన్ని పెంచుతాయి, తరువాత సమయాన్ని వెతుకుతాయి. ఆలోచన తప్పును సరిదిద్దలేని నొప్పిని ఇస్తుంది, మనసులో దాచుకోలేని చెరిగిపోని నిజం కూడా అవుతుంది. చీకటి తన నీడను వర్ణించలేని నిశ్శబ్దం, జీవితం తన ఉనికిని వెతకలేని యుద్ధం. అంతం కళ్ళ ముందు చూపిస్తుంది, శ్వాస విడిచే కాలం నాశనమయ్యే విశ్వం. ప్రతిరోజు విమానంలో తిరిగితే రెక్కలున్నాయి అని కాదు, డబ్బులు ఎక్కువ ఉన్నాయి అని. కానీ గాలి వీచిందని ఆకాశం చివరంచుల్లో తేలాలి అనుకోవడం పిచ్చితనమే. మన జీవితం ఎన్ని రోజులు అతీదో తెలీదు. భూమి మీదకు చుట్టం చూపుగా వచ్చాము, చుట్టం చూపుగా వెళ్ళిపోతాము. కానీ గుర్తులనేవి మిగిలిపోతూ ఉంటాయి కొన్ని రోజులకే. ప్రతి మనిషికి మరణం ఉంటుంది, కానీ ఒకరి మరణం నుంచి స్ఫూర్తిని పొందగలిగేవాడే నిజమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి అవ్వగలడు. ఏదైనా కానీ కొంతవరకే ఆలోచిస్తాం. ఆపద వస్తుంది అంటే దాన్ని మర్చిపోవాలని చేసే ప్రయత్నంలో తప్పే ఎక్కువ చేస్తాం. అలా తప్పును కూడా తడపడకుండా చేస్తూ నిజంలో రాజులా తిరుగుతాం. చిన్న చిన్న సంతోషాలకు కూడా గర్వం చూపిస్తే ఆలోచన మనసు వ్యధను రాయిగా మార్చేస్తుంది. చీకటిలో చాలా చూస్తాం, అవి కళ్ళకు కనిపించవు. మనసు కన్నీళ్లు బరువుగా వదిలినప్పుడు మాత్రమే కనిపిస్తాయి. మన బాధను ఎవరూ లెక్క చేయలేనప్పుడు కనిపిస్తాయి. భయంకరమైన శబ్దమే ఏదో ఒక రోజు నిజమైన సమాధానం అవుతుంది. సముద్రమంత అలజడికి సమాధానం ఇవ్వగలిగేది గుండెల్లో ధైర్యమనే శబ్దమే. దృష్టి చాలా చిన్నది, దూరం చాలా పెద్దది. దూరం కళ్ళకు మసకగా, దృష్టి పక్కవారిని హేళనగా ఎక్కిరించే విధంగా ఉంటుంది. ఓడిపోయిన అంశాన్ని మరింత తెలివిగా ఆరంభించడానికి అపజయం ఒక మంచి అవకాశం. బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి మునుపటి కంటే మరింత శక్తిగా ఉన్నతంగా మారుతాడు.
కోపం మనల్ని చిన్నవాడిగా మార్చుతుంది, కానీ క్షమాగుణం మనకేం కావాలో దాన్ని బలవంతంగానైనా మనకందిస్తుంది. సామాన్యుని పోరాటం జీవనయానంలో ఎదురయ్యే మంచి చెడులతోనే ఆగిపోతుంది. రాపిడి లేనిదే రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలు తట్టుకోలేని మనిషి ఏనాటికి పరిపూర్ణత సాధించలేడు. మనం ఎంత పని చేయబోతున్నాం అన్నది కాదు, ఎలా చేయబోతున్నాము అన్నదే ముఖ్యం. పరిస్థితులను అంచనా వేయడానికి కోపం, అసహనం అవరోధులుగా నిలుస్తాయి. నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేనివారు నువ్వెంత సర్దుకుపోయినా దూరమైపోతారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుని నీ మనసు బాధ పెట్టుకోకుండా ముందుకెళ్ళు. విజయం నీ కళ్ళ ముందే ఉంటుంది. చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం. చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగ్గిపుల్లలు తయారీకి ఒక చెట్టు చాలు. కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక అగ్గిపుల్ల చాలు. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. అందుకే ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకండి. ఎవరి మనసును కూడా గాయపరచకండి. కష్టమైనవి రెండు పనులు: నిజాయితీగా బ్రతకడం, నిజాయితీగా కష్టపడి డబ్బులు సంపాదించడం, ఎవరికీ హాని చేయకుండా మోసం చేయకుండా జీవించడం. సుఖం వస్తుంది, సుఖపడితే కష్టం వస్తుంది. ముందు నువ్వు దేన్ని పడుతున్నావు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. గొంతు పెంచడం కాదు, నీ మాట యొక్క విలువను పెంచుకో. వాన చినుకులే తప్ప ఉరుములకి ఎప్పుడూ కూడా పంటలు పండవు. ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ కూడా దూరమైపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇలాంటి మంచి మంచి విషయాలు రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఇది మర్చిపోకండి, పక్కనున్న గంట ఐకాన్ని ప్రెస్ చేయండి. గంటని ప్రెస్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడు చేసినా నోటిఫికేషన్ లభిస్తుంది. సైనింగ్ ఆఫ్ హిందూస్ క్రియేటివ్ టాక్స్.